రైట్ రైట్ మళ్ళీ మళ్ళీ వస్తాను మీ దగ్గర. కాకినాడ మంత్రుడు విల్సన్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. విల్సన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో బ్రహ్మారెడ్డి గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. సో రాజధాని శంకుస్థాపనకి ఆల్రెడీ గతంలో ప్రధానమంత్రి గారు వచ్చారు 2015 ఆ ప్రాంతంలో. సో మళ్ళీ పునఃప్రారంభం అంటే మళ్ళీ ప్రధానమంత్రి గారు రావటం వెనుకున్న ఆంతర్యం ఏంటి? అంటే ఈసారి ఖచ్చితంగా మా మద్దతు కేంద్రం నుంచి మీ రాజధానికి ఉంటుందని ఒక ఇండికేషన్ని పంపించడం కోసం రాష్ట్ర ప్రజల్లోకి ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనుకోవాలా, ఎలా అనుకోవాలి సార్? ఎందుకంటే ఇది ఆయన రెండోసారి రావటం, ఒక కార్యక్రమానికి రెండోసారి రావటం, ఇది మొదటిసారి అనుకుంటా పిఎం గారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బేసిక్ గా ప్రైమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, లేకపోతే ఎంత ప్రేమ చూపిస్తున్నాడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. అదే సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, రాజధానికి ఇప్పటికే 15,000 కోట్ల నిధులు ఇచ్చారు. కాబట్టి ఆ 15,000 కోట్లు అంటే అనేక సంక్షేమ కార్యక్రమం, అంటే అమరావతికి సంబంధించిన అనేక కార్యక్రమం అమలు కోసం ఈ నిధులు కేటాయిస్తారు. అదేవిధంగా ఇదంతా గ్రాంటే, చాలా మంది ప్రచారం చేసినట్టుగా అదేమి లోన్ కాదు, దాని తాలూకు అప్పు కేంద్రమే తీరుస్తుంది నాకున్న సమాచారం. దాదాపు 49,040 కోట్ల వరకు ఈ నిధులు కేటాయిస్తున్నారు. ఓకే, అంటే గతంలో తాత్కాలిక భవనాలంటే ఆయన మైండ్ లో ఉంది ఏంటంటే శాశ్వతంగా పెద్ద ఎత్తున కట్టాలని అనుకున్నారు. దానికి ముందు అవసరం కాబట్టి, మనకి ఎక్కడ సచివాలయం లేదు కాబట్టి వాడు కట్టుకున్నారు. అదేవిధంగా సెక్రటరియట్ కానీ ఇవన్నీ కూడా ఇతర బిల్డింగ్, శాసన మండలి, శాసన సభ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నారు. ఇవేవి కూడా వృధా కావు. నెక్స్ట్ అనేక కార్పొరేషన్స్ ఈ రోజు బయట ఉన్నాయి, విజయవాడలో ఎక్కడ ఊరికి అవతల దూరంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అక్కడ డంప్ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉండి ప్రతి బిల్డింగ్ వాడతారు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు శాశ్వతమైనగా కట్టే హైకోర్టుకి, అదేవిధంగా సచివాలయానికి, అసెంబ్లీ భవనాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అంటే పర్మనెంట్, అంటే పెద్ద ఎత్తున కట్టబోతున్న నిర్మాణాలకి, న్యాయమూర్తుల సముదాయాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అది ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలుగా నిర్మాణం చేస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల వాటికి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అదేవిధంగా డిఆర్డిఏ, డిపిఐటి, ఎన్హెచ్ఏ, అదే రైల్వే ప్రాజెక్టులు కూడా ఆయన ఇనాగ్రేషన్ చేస్తున్నారు. దాదాపు 57,962 కోట్ల ప్రాజెక్టుకి, అనేక ప్రాజెక్టులకి, అంటే ఒక అమరావతి కాదు రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు కూడా ఆయన లాంచ్ చేస్తున్నారు. నాగాలంకలో 1,500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్ కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. విశాఖ కేంద్ర ప్రభుత్వ యూనిట్ 293 కోట్లతో చేసే వాటికి చేస్తున్నారు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన దగ్గర డేటా. అది 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. 3,640 కోట్ల విలువైన నేషనల్ ప్రాజెక్టు కూడా చేస్తున్నారు. అంటే 2,454 కోట్లతో విజయవాడ, కాజీపేట 3వ లైన్ కూడా ప్రారంభిస్తున్నారు. అంటే నేనేమంటానంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనేక కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇది శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ పౌరులకి, ప్రజలకి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక అమరావతి కాదు, మిగతా కార్యక్రమాలు కూడా ఆయన ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రతిపక్ష నాయకులు కూడా వస్తే బాగుంటది అనేది ప్రజల్లో ఉండే ఒపీనియన్. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటని కూడా అమరావతి రైతుల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఉంది. అంటే ఆయనకి ఇష్టం లేదేమో, ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నారేమో, అందుకని రావట్లేదు కదా. సో ఈసారి మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన వేరే దగ్గర రాజధాని అని చెప్పేసి అని ఇక్కడ ప్రాముఖ్యతను, ప్రాధాన్యత తగ్గిస్తారేమో, తద్వారా మా యొక్క భూములు విలువ పడిపోతుందేమో అని ఇన్సెక్యూరిటీతో ఉన్నారు కదా విల్సన్ గారు ప్రజలైతే అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు. న్యాచురల్, ప్రజల్లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా దీనిపైన ఇక భవిష్యత్తులో కదిలించకుండా కూడా కేంద్రం చట్టం కావాలని కూడా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. ఆ మేరకు ఒక అవగాహన ఏదైనా ఉంటే జరుగుతుంది. అదే సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా దీన్ని కదిలించడం అనేది సాధ్యం కాదు. అది మనం ఊహాజనితమైనది. ఇంకా వచ్చే అవకాశం ఉందో లేదనేది కాలం తెలియజేస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ నేనేమంటానంటే, బేసిక్ గా మనందరం ఒక రాష్ట్ర ప్రజలుగా రాష్ట్రంలో జరిగే మేలుని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించకపోతే అది 5 ఏళ్ల పాటు మనం ఎలా నిర్మాణాలు లేకుండా పక్కన పెట్టడం వల్ల నష్టం కలిగింది. 45 కేంద్ర సంస్థలు కానీ, ఇంకా ఇతరాతర అనేక నిర్మాణాలు కానీ అక్కడ అవకాశం ఉన్నా కానీ చేయలేదు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఈ రోజు మన పిల్లలకు ఉద్యోగాలు లేక ఏ హైదరాబాద్కు
లేకపోతే చెన్నైకు బెంగళూరుకు పోయే పరిస్థితి నుంచి మన పిల్లలకి భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి మనం ఈ జనరేషన్ కంటే కూడా. కాబట్టి ఆ విధంగా వచ్చే జనరేషన్ సంబంధించి ఎట్ట మేలు చేయాలని దగ్గర అందరం కలిసి యునైటెడ్ గా ఆలోచించాలి. అవును. రాజకీయ పార్టీ ఎన్నికల టైంలో రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ మిగతా టైంలో ఖచ్చితంగా వెల్ఫేర్ గురించి అందరూ ఉమ్మడిగా ఆలోచించాలి. అదేవిధంగా అంటే అంటే ఇక్కడే ఇక్కడ కాదు, ఇక్కడ రేపు పొద్దున